నెంబర్ 1గా నిలిచినటువంటి మహిళ మనతో పాటు ఉన్నారు రాజేశ్వరి గారు. ఒకటి కాదు రెండు కాదు 3000 మంది డోనార్స్ని రక్తదానం ఇప్పించి ఎవరికి ఎప్పుడు ఎలాంటి రక్తం కావాలన్నా కూడా ఎలాంటి అనారోగ్య పరిస్థితుల్లో ఉండి ప్రాణాలు పోయే పరిస్థితుల్లో ఉండి వారికి బ్లడ్ ఇమీడియట్గా అవసరం ఉంటే తనను కలిస్తే చాలు ఇమీడియట్గా బ్లడ్ వెంటనే దొరికిపోయేటువంటి పరిస్థితి. అంత సేవ చేస్తుంది ఆమె బ్లడ్ గురించి, అంత వాల్యూ తెలిసినటువంటి ఆమె. తనతో మాట్లాడదాం ఎందుకు ఈ రకమైనటువంటి సర్వీస్ చేస్తున్నారు. రాజేశ్వరి గారు నమస్తే అండి. సో ఇప్పటివరకు ఎంతమందికి బ్లడ్ డొనేషన్ చేయించారు? ఇయర్లీ 3000 మెంబర్స్ వరకు చేయించాను సార్. దగ్గర 5 years నుంచి చేస్తున్నాను. ఎందుకు మీరు ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకున్నారు? సో యాక్చువల్గా నాకు సెకండ్ ప్రెగ్నెన్సీలో 2.53 మధ్యలో బ్లడ్ రన్ అయింది 7th month నుండి. సో అప్పుడు నాది బి పాజిటివ్ అయినా కూడా నాకు బ్లడ్ దొరకల. మా పేరెంట్స్ చాలా సఫర్ అయ్యారు. సో నేను చనిపోయే స్టేజ్ వరకు కూడా వెళ్ళాను. సో ఆ టైంలో అనిపించింది నాకు బ్లడ్ కనుక అంది అంత కరెక్ట్గా ఉండి నేను కనుక బ్రతికితే సో షూర్గా నేను ఈ ఏదో ఒకటి నేను చేయాలి అనే ఒక ఇనిషియేషన్ తీసుకున్నాను. సో అలాగా నేను ఈ బ్లడ్ డొనేషన్ దానికి రావడం జరిగింది. సో నా ఫేస్బుక్ ఐడి ద్వారా రాజేశ్వరి నాగం అనే ఐడి ద్వారా సో ఈ రోజున కొన్ని వేల మందికి ఈవెన్ అర్ధరాత్రి అని కూడా టైంగా చూడకుండా మేము ఈ రోజున ఎంతోమందికి బ్లడ్ డోనర్స్ని పంపించి ప్రాణాలు సేవ్ చేసాం. రియల్లీ గాడ్ నాకు ఇలాంటి బ్లెస్సింగ్ ఇచ్చినందుకు ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్క డోనర్ లైక్ ఏపీ, తెలంగాణ, చెన్నై, బెంగళూరు ఎక్కడైనా సరే బ్లడ్ రిక్వైర్మెంట్ ఉంది అని ఫేస్బుక్లో పెట్టిన వెంటనే ఎక్కడెక్కడ వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. సో ఇదంతా నా గ్రేట్నెస్ కన్నా కూడా నాకు హెల్ప్ చేస్తున్న సపోర్ట్ చేస్తున్న వాళ్ళ గ్రేట్నెస్ ఎక్కువ. 5 years నుంచి మీరు ఇది చేస్తున్నారు. చాలామంది మీకు రిక్వెస్ట్ పెట్టుంటారు మాకు బ్లడ్ కావాలి మా పేషెంట్స్ ఈ విధంగా. ఎప్పుడన్నా ఇది దొరకలేదు అనేటువంటి సందర్భం ఏమైనా ఎదురయ్యిందా మీకు? లేదండి, ఎప్పుడు జరగలేదు. నేను పెట్టిన వెంటనే షేర్స్ వెళ్తాయి, కామెంట్స్ వస్తాయి. సో నాకు కూడా ఏం చెప్పరండి, అక్కడ పేషెంట్ డీటెయిల్స్ పెడతాను. సో ఈవెన్ ఎంతో దూరం ట్రావెల్ చేసి కూడా ఒక సింగిల్ రూపీ కూడా ఆశించకుండా డోనర్స్ వెళ్ళి బ్లడ్ ఇస్తూ ఉంటారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండి. అంటే వాళ్ళ గ్రేట్నెస్ ఇదంతా. సో నా మీద ట్రస్ట్ ఉంచి ఇప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ కూడా రావడం జరిగింది. ఇక్కడికి ఎంతమందిని తీసుకొచ్చారు, ఏ రకంగా ముందుకు వెళ్ళబోతున్నారు? యాక్చువల్గా బ్లడ్ క్యాంప్స్ కన్నా కూడా నేను ఎక్కువగా సింగిల్ డోనర్ లైక్ ఎవరికి ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళకి పంపిస్తూ ఉంటాను. ఏంటంటే ఇక్కడ సారు మేడిదిరావు గారు పెట్టారు, నేను వచ్చాను, మా సపోర్ట్ అంటూ ఉంటుంది. బట్ ఎనీవే ఎవరికైనా ఎమర్జెన్సీ ఉన్న హాస్పిటల్ రిలేటెడ్ హెల్ప్స్ కావాలన్నా కూడా ఈ రోజున ఎంతో పెద్ద డాక్టర్స్ కూడా ఈవెన్ దే ఆర్ ఇన్ కాంటాక్ట్ విత్ మీ. సో నేను అడిగిన వెంటనే కూడా వాళ్ళు పెద్ద మనసుతోటి ఫీజు తీసుకోకుండా కూడా చాలా వరకు సర్వీసెస్ ఇస్తూ ఉంటారు.